వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యము అగును. ప్రశ్న అంటే ఇశ్రాయేలీయుల యొక్క విషయమై ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించి పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఇది. కాబట్టి నేను అడిగినది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్టిల్లిరా అట్లనరాదు, వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగింది అని కిందటి వారం మనం ఆ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసాం. వారి తొట్టుపాటు లోకానికి ఐశ్వర్యం అంట. ఎవరి తొట్టుపాటు? ఇశ్రాయేలీయుల యొక్క తొట్టుపాటు. తొట్టుపాటు అంటే వాళ్ళు పడిపోయడం అంటే వాళ్ళు దేవుడి విషయంలో, దేవుడి వాక్య విషయంలో దానిని గైకొనలేదు, పరిపూర్ణముగా దానిని వాళ్ళు గైకొనలేదు. అందువల్ల వాళ్ళు పడిపోయిన వారితో దేవుడు చెప్తూ ఉన్నాడు. వాళ్ళు పడిపోయినటువంటి పరిస్థితి అంట లోకమునకు ఐశ్వర్యము కలుగజేసింది. వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యము అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యం కాగలదు. వాళ్ళకి క్షీణించిపోవడమే అన్యజనులకు మంచిదైతే అండి, వాళ్ళు దీవెన పొందడం ఇంకా అన్యజనులకి ఇంకా గొప్ప భాగ్యం కదా అది. ఎందుకంటే బేగా అర్థం కాదు ఈ వాక్యం. వారి యొక్క పరిపూర్ణత, వాళ్ళు పరిపూర్ణులైతే ఇంకా మిగతా వాళ్ళకి ఇంకా ఎంత పరిపూర్ణత కలుగుతుంది. మనం ఎప్పుడు మన ఇరుగు పొరుగు వారు బాగోవాలని కోరుకోవాలి. వాళ్ళు బాగుంటే మనకి కనీసం అప్పు అని ఎత్తారు, ఎంతో కొంత. వాళ్ళకే బాగోకపోతే, వాళ్ళే క్షీణించిపోతే మనకేం కలుగుద్ది? అంచేత దేవుడు ఒకడికి ప్రత్యక్షమయ్యి, నీకేం కావాలా, నీవే కోరుకో, నువ్వేది అడిగినా నేను ఇస్తానంటే ఏం చెప్తాడు ఆ పక్కోడికి? 2 కళ్ళు ఎలాగా ఏదో స్వామి చెప్తాడు, నాకు ఒక కన్ను తీసామని 2 ఎంత ఎత్తాను కోరుకోమంటే ఆ పక్కోడికి 2 కళ్ళు పోవాలని చెప్పేసి కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా దారుణం అది. అంచేత మనం పొరుగువారు బాగోవాలి. ఇశ్రాయేలు బాగుంటే మిగతా అన్యజనులు అందరూ బాగుండే పరిస్థితి అది. ఇశ్రాయేలు జాతి గురించి చెప్తున్నాడు. ఇశ్రాయేలు జాతి అక్కడి నుంచే రక్షణ వచ్చింది. యోధా జాతి నుంచే సర్వలోకానికి రక్షకుడు పుట్టాడు. యూదుల నుంచి వచ్చాడు యేసుక్రీస్తు, యోధా గోత్రంలో జన్మించాడు. అందువల్ల ఆయన అన్యజనులకు వెలుగై ఉన్నాడు, అన్య దేశాలకు వెలుగై ఉన్నాడు. అన్యజాతి ప్రజలందరికీ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలు ఉన్నాయో ఈ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయన గొప్ప రక్షకుడై ఉన్నాడు, లోకానికైనా రక్షకుడై ఉన్నాడు. అందువల్ల వాళ్ళు పరిపూర్ణులుగా ఉంటే వీళ్ళు ఇంకా గొప్ప ఐశ్వర్యవంతులుగా ఉందరు, ఇంకా గొప్ప అన్యజనులు ఇంకా గొప్ప వాళ్ళుగా ఉందరు అనే విషయం చెప్తున్నాడు. వాళ్ళు క్షీణించిన క్షీణదశ వీళ్ళకి అన్యజనులకు ఐశ్వర్యం అయితే వాళ్ళ పరిపూర్ణత మరి లోకమంతటికి కూడా మరింత ఐశ్వర్యం అగును కదా అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంచేత ఆ మాటలో ఉన్న అసలు తాత్పర్యం ఏంటి, అసలు ఉద్దేశం ఏంటి అన్నది మరి చాలామంది వాళ్ళు గ్రహింపలేకపోవచ్చు, చాలామందికి అర్థం కాకపోవచ్చు. అది ఎంచేత వాళ్ళు పరిశీలన చేయరు. పరిశీలన చేయనందువలన వాళ్ళకి అర్థం కాలేదు. మనం పరిశీలన చేసినట్లయితే అది మనకి గ్రహింపులోనికి వస్తుందని మరి ఇక్కడ దేవుడి వాక్యం యొక్క సత్యం యొక్క ఉద్దేశం. సత్యాన్ని అడిగితే ఆ యొక్క వాక్య సత్యమే మనకు చెప్తుంది. ఎలాగైనా సరే వాళ్ళందరూ రక్షణ పొందాలని పౌలు యొక్క ఆకాంక్ష ఉంటూ ఉంది. ఆ ఆకాంక్షలో భాగంగానే వీళ్ళకి ఈ విషయాలని ఆయన చెప్పుకొచ్చాడు.
వాళ్ళ గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. వారి యొక్క తొట్టుపాటు లోకానికి ఐశ్వర్యంగా ఉంటే, ఇశ్రాయేలీయుల యొక్క తొట్టుపాటు లోకానికి ఐశ్వర్యంగా ఉంటే, వారి యొక్క భంగపాటు ఇంకా ఇతర ప్రజలకు, అన్యజనులందరికీ కూడా మరింత ఐశ్వర్యంగాను, వారి సమృద్ధి వల్ల ఇంకా ఎంత ఎక్కువ ఐశ్వర్యంగాను ఉంటుందో ఆలోచించండి అని చెప్పి పౌలు మాటల్లోని తర్కం, ఆ మాటల్లో ఉన్నటువంటి తర్కం స్పష్టంగా అర్థమవుతుంది. అంటే యూదుల పాపం వల్ల లోకంలోనికి సువార్త రావడం జరిగింది. అంటే వాళ్ళ తొట్టుపాటు వల్ల అందరికీ స్ప్రెడ్ అయిందనమాట. అన్ని దేశాలకు వెళ్ళింది. అక్కడి నుంచి వాళ్ళు తృణీకరించారు. మిగతా దేశాలకి నేను వెళ్ళిపోవాలన్నాడు పౌలు. మొదట మీకు చెప్పడం ఆవశ్యకమే, కానీ మీరు దాన్ని అంగీకరించలేదు కాబట్టి నేను సమస్త అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను. సరే, అంటే వాళ్ళ తొట్టుపాటు కూడా దైవశక్తి సంకల్పానుసారంగా లోకానికి మేలుకారంగానే దేవుడు ఉద్దేశించాడు. ఒకడు దానికి యోగ్యతను పొందలేనప్పుడు అది యోగ్యులైన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. యోగ్యులైనటువంటి వారు దాన్ని ఫలమిచ్చే వారికి దగ్గరికి అది వెళ్ళిపోతుందని కిందటి వారం కూడా మనం చూసాం. కనుక భవిష్యత్తులో జరగబోయేది ఇక్కడ దేవుడు ఈ గ్రంథంలో తెలియపరిచాడు. ఇశ్రాయేలీయుల పట్ల భవిష్యత్తులో జరగబోయే దాని గురించి దేవుడు ఇక్కడ తెలియజేశాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం మనం చూస్తే సమస్త అన్యజనులు ప్రవాహం వచ్చినట్లు దానిలోనికి వస్తారని చెప్పాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనకు రాయబడిన సందర్భాన్ని అంత్య దినాలలో 2వ అధ్యాయము యెషయా గ్రంథం 1 నుంచి చూస్తే యోధా రాజ్యానికి వచ్చి, యెరూషలేము జాతిని వచ్చి, ఇది దర్శనం మూలంగా వచ్చినటువంటి దేవుని విషయం. ఇది అంచె దినములలో అంటే చివరి రోజులు. అంచె దినాలంటే చివరి రోజులు. ఇప్పుడు చివరి రోజుల్లో ఉన్నామా, ప్రారంభం రోజుల్లో ఉన్నామా? ఎక్కడ? అత్యంత అంచె దినాలు. ఆ యెషయా గ్రంథం అప్పటికే క్రీస్తుకి పూర్వది. ఇప్పుడు యేసుప్రభు వారు చెన్నలైంది 2000 సంవత్సరాలు, 2025 అంటే 2025 సంవత్సరాలు అయిపోయింది ప్రభు వచ్చి. ఇంకెక్కడున్నా అంచె దినాలు? ప్రభు వచ్చినప్పుడే అంచె దినాల్లో వచ్చాడు. చివరి దినాల్లో యేసుప్రభు వచ్చాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఆయన కుమారుణ్ణి పంపించాడు. అలాంటప్పుడు ఇప్పుడు ఇంకా చివరికి వచ్చేసాం. అంటే ప్రభు రాకడ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు రేపో మాపో ప్రభు రాకడా అన్నట్టు, నేడో రేపో అన్నట్టుగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ప్రపంచం మారాలి, దేవుడి వాక్యం వినాలి, దేవుని జ్ఞానం నేర్చుకోవాలి, అందరూ రక్షణ పొందాలి, ఈ రక్షణ సువార్త అందరికీ ప్రకటించబడాలి. కానీ అలా జరగడం లేదు. అదే దేవుని యొక్క బాధ. దేవుని సంకల్పంలో ఉన్నటువంటి ఆయనకి బాధపడుతున్న విషయం అదేనండి. అందుచేత ఈ యొక్క 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం మనం చూస్తే ఈ అంత్య దినాలలో దేవుని యొక్క మందిర పర్వత శిఖరములకు పైన ఎత్తబడుతుంది అంటున్నాడు. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వస్తారంటున్నాడు. చాలండి. ఈ 5వ వచనం వరకు మీరు చదువుకోండి, నోట్ చేసుకోండి, రాసుకోండి. అటువంటి అన్యజనాంగానికి ద్వారాలు తెరవబడ్డాయి. చూసారా? అయితే దేవుడు అర్హత ఎవరిచ్చాడు? ఫస్ట్ ఇశ్రాయేలుకి ఇచ్చాడు. అవకాశం ఇచ్చాడు, అర్హత ఇచ్చాడు. కానీ వాళ్ళు దాన్ని చేజెక్కించుకోలేదు. చూసారా? అంచేత ఇప్పుడు ముందున్నటువంటి వాడు ఎక్కువ ప్రయత్నం చేయకుండా ఆడు అశ్రద్ధగా ఉండి సోమర్తనంగా ఉన్నాడు అనుకోండి, వాడు వెనకాల ఉన్నవాడు గద్ద తనుకుపోయినట్టు తనుకుపోతాడు. అది ఉద్యోగం కావచ్చు, అదొక వ్యాపారం కావచ్చు, లేకపోతే అదొక ఏదైనా గిఫ్ట్ కావచ్చు, వెనకాల ఉన్నవాడికి వచ్చేస్తుంది. ఆ ఇశ్రాయేలీలు ముందున్న వాళ్ళు దాన్ని సరిగా వాళ్ళు పొందుకోలేకపోయారు. అన్యజనులు వచ్చి దాన్ని అందుకుపోయారు.
ఇప్పటికీ ఇశ్రాయేల్ దేశం యేసుప్రభుని ఎరగని దేశంగానే ఉంది. అంటే అందరికీ 100% తెలియదు అంటే 100% కాదు, ఒక 1% 2% తెలుసు యేసుప్రభు. కానీ మిగతా వాళ్ళు మెజారిటీ పీపుల్కి యేసుప్రభు తెలియదు. ఇశ్రాయేల్ దేశం వెళ్ళి వాళ్ళు సువార్త ప్రకటించుంటే మీరు ఎవరి కోసం ప్రకటిస్తున్నారని అడిగారట. మేము మెస్సియా జీసస్ క్రైస్ట్ కోసం చెప్తున్నామని అంటే హూ ఈజ్ జీసస్ క్రైస్ట్ అని అడిగారట. వాళ్ళు యేసుక్రీస్తు అనేవాడు ఎవడో అని అడిగారట. ఎవరు? ఇశ్రాయేలు దేశంలోనికి మన ఇండియన్స్ వెళ్ళి సువార్త ప్రకటించుంటే యేసుప్రభు అన్నవాడు ఎవడో ఇక్కడ ప్రకటిస్తున్నారు మీరు అని అడిగారట వాళ్ళు. అంటే అక్కడ వాళ్ళకే ఆయన ఎవరో తెలియదు. ఆయన మొదటి శతాబ్దం శరీరధారిగా వచ్చినప్పుడు కూడా చాలామంది నువ్వెవరివి, నువ్వు యేసువేనా, నువ్వు మెస్సియావేనా, అయితే చెప్పు, మేము మా పై అధికారులకు చెప్పాలని అధికారులు అడిగారు, పరిచయాలు అడిగారు, సర్దుకాయలు అడిగారు. ఇలా ఎందరో నువ్వెవరో చెప్పు అని యేసుప్రభుని చాలా మార్లు అడిగారు. నేను చేసిన క్రియలే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయని యేసుప్రభు వారు చెప్పారు. నేను ఎవరినో నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నా క్రియలు చెప్తే నా గురించి కన్నాడు. సరే అంటే ఆయన ఎవరనేది ఆయన క్రియలే చెప్పాయి. ఆయనే మెస్సియా అని, ఆయనే యేసుక్రీస్తు అని, ఆ యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన క్రియలు చెప్పాయి. కానీ వాళ్ళకి ఆ క్రియలు చెప్తున్నా కూడా వాళ్ళకి ఏం కాలేదు, వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళు గ్రహించుకోలేకపోయారు. అంచేత చివరి రోజుల్లో అంత్య దినాలలో ఈ రాజ్య పర్వతాల మీద పర్వత శిఖరములకు ఎంచబడుతుంది. సమస్తమైనటువంటి అన్యజనులు దానిలోనికి ప్రవాహంలాగా వస్తారు. అన్ని దేశాలు, అన్య ప్రజలు వస్తారన్నాడు. 102వ కీర్తన 102వ కీర్తన 15వ వచనం చూస్తే అక్కడ ఏం రాయబడింది? అన్యజనులు యెహోవాకు భయపడతారు, యెహోవా నామమునకు భూరాజులందరూ. అది చూసారా, ప్రపంచ దేశాల్లో ఉన్న అన్యజాతి జనులు, అన్ని దేశాలన్నీ కూడా దేవునికి భయపడతాయంట. భూరాజులందరూ దేవునికి భయపడతారట. వాళ్ళు ఎందుకని? ఆయన ప్రభావం అంత గొప్పది, ఆయన ప్రభావ మహస్యం అంత గొప్పది, ఆయన అంత గొప్ప శక్తి గలవాడు కనుక వీళ్ళందరూ కూడా భయపడతారు. ఈ రాజ్యాలన్నీ కూడా వణికిపోతాయి, భయపడిపోతాయి అని చెప్పి అక్కడ చెప్తూ ఉన్నాడు. అలాగే మనం మరొక మాట చూస్తే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనమని. సరే అంటే ఆ అన్యజనులు ప్రవాహంలాగా వచ్చినటువంటి ఆ చివరి దినాల్లో లేదా అంత్య దినాలలో ఆ యెరూషలేముకి దేవుని యొక్క సింహాసనం అని పేరు పెట్టబడుతుంది అని చెప్పాడు. యెహోవా పేరు ప్రతిష్టలను బట్టి యెరూషలేమును వాళ్ళు చేరుకుంటారట. అప్పటి నుంచి చదవండి, ఇంకా అప్పటి నుంచి వారి చెడుతనము, వాళ్ళ చెడు అప్పటి నుండి అనేకులు వారి దుష్ట మనసు అంటే చెడు మనసులో ఉన్న మూర్ఖత్వం ప్రకారం నడుచుకొనరు, అంటే ప్రవర్తింపరు. నడుచుకొనక, మూర్ఖత్వం అనుసరించి నడుచుకొనక యెహోవా నామమును బట్టి. అదిగోండి, వీళ్ళెవరంతానే అన్యజనులు. యెరూషలేముకి గుంపులుగా ఇప్పుడు చూసారా, యెరూషలేముకి తీసుకెళ్తున్నారు టూరిస్టులు ఎలాగెళ్తున్నారు, విమానాలు నిండిపోతున్నాయి. యెరూషలేముకి ఎంత జనం వెళ్తున్నారు. అది ఎప్పటి నుంచి? ప్రారంభ శతాబ్దం నుంచి చెప్తున్నాడు దేవుడు. అంత్య దినాల్లో ఈ యొక్క యెహోవా మందిరముగా ఆయన పేద ప్రతిష్టలకు దేవుడు అక్కడికి రప్పించుకుంటాడు. వాళ్ళు అప్పటి నుంచి వారి యొక్క చెడు హృదయం గలవాళ్ళు, మూర్ఖత్వం గలవాళ్ళు ఏమండి, ఇంకా అలాగా నడుచుకొనక మారిపోతారు.
అంటే వాళ్ళల్లో దేవుడు మార్పు కలుగజేస్తాడు. ఎవరిలో? అన్యజనులలో. అదే వాళ్ళకి ఆశీర్వాదం. ఎవరైతే మారుతారో వాళ్ళకి దీవెన, మారిన వాళ్ళకి శిక్షే, మారిన వాళ్ళకి రక్షణ కలుగుతుంది, మారిన వాళ్ళకి శిక్ష కలుగుతుంది అని దేవుడు ముందు నుంచి చెప్పాడు. ఇర్మియా గ్రంథం 16:19 యెహోవా నీవే నా బలము, నా కోట లాంటి వాడివి, నా కష్టకాలంలో ఆశ్రయదుర్గంలాగా నీవే. యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు ఆశ్రయమా, బూదిగాంతముల నుండి. ఎంత దూరం నుంచమ్మా? పక్క నుండి రా. మనం ఈ పక్కనున్న వాళ్ళు రారు, ఈ పక్కనున్న వాళ్ళు రారు. మీలో కొంతమంది శుక్రవారం ప్రార్థన నిర్లక్ష్యం చేసేస్తున్నారు, అశ్రద్ధ చేసేస్తున్నారు. ఇక్కడ అదే జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు శుక్రవారం ప్రార్థన చాలా ఇంపార్టెంట్గా మీరు పాటించుకోవడానికి చక్కగా రావాలి. ఉద్యోగస్తులు అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎలాగ రాలేరు, కనీసం ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైనా రావాలి కదా. అందులో మనకి ఇప్పుడు దేవుడు మనకు గర్భఫలం ఇవ్వాలంటే ఇంకా పట్టుదలతో ప్రార్థన చేయాలి. పట్టుదలతో ప్రార్థన చేయాలంటే ఉపవాసం ఉండాలి. ఇప్పుడు మా సుశీలకి గర్భఫలం ఇవ్వాలని చెప్పి దేవుని యొక్క మందిరంలో ఈ పాస్టమ్ గారు సుశీల ప్రతి శుక్రవారం ఉపవాసం ఉన్నారు. ప్రతి శుక్రవారం అలాగా మనం సంఘం అందరం కలిసి ప్రార్థన చేయగా ఎట్టకేలకు 6 సంవత్సరాల తర్వాత గర్భఫలాన్ని దేవుడు ఇచ్చాడు. 2 బిడ్డలను ఇచ్చాడు. అలాగే ఇప్పుడు అనుష కూడా దేవుడు మరి గర్భఫలం ఇవ్వాలి. ఆ గర్భఫలం కొరకు ఇప్పుడు వాళ్ళు కూడా ఉపవాసం ఉన్నారు. ఇద్దరును ప్రతి శుక్రవారం అనుష పాస్టమ్ గారు ఇద్దరు ఉపవాసం ఉంటున్నారు. ఎందుకంటే ఆ ఇచ్చే వరకు దాన్ని పట్టుదలతో ప్రార్థన చేయాలి. అది పట్టుదలతో ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? కాస్త ఉపవాసం ఉండడం మంచిది. ఎవరు చెప్పిన మాటలు నమ్మకండి, దేవుడిని మనం నమ్మాలి. ఏలం చేసి ఏదో ఉపవాసం ఉంటేనే కానీ ఎవడా అలాగా ఇలాగా అని ఏం అవ్వలేమని కూడా మనకు అనవసరం. మనకి దేవుడికి సంబంధం. భక్తి కలిగి ఉండడానికి మార్గంగా ఆ ఉపవాసం అనేది ఉండడం చాలా మంచిది. ఒంటికి మంచిదే, ఇంటికి మంచిదే, ఆత్మకి మంచిదే. ఒక పూట తిండి మానేస్తానంటే చాలా మంచిదంట. వారంలో ఒక పూట ఎండబెట్టాలి. ఎండబెడితే కొంచెం ఎండుతుంది. ఎండబెట్టడమే కానీ ఎండబెట్టడం లేదు. అలాగా రెస్ట్ లేకుండా నిండబెట్టడం వల్ల ఏమవుతుంది? మోషన్స్ అయిపోతున్నాయి, వామిటింగ్స్ అయిపోతున్నాయి. అది తట్టుకోలేక బయటికి కక్కేస్తుంది. అంచేత అలా కాకుండా ఉండాలంటే ఒక పూట దాన్ని ఆ కడుపుని ఎండబెట్టడం మంచిది. కనుక పట్టుదలతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే ఉపవాసం కూడా అవసరం. వాళ్ళు ఖచ్చితంగా శుక్రవారం ఉపవాసం అంటే రావాలని ఒక దీక్షలాగా ఒక పట్టుదలగా దాన్ని చేస్తే వాళ్ళకి ఏం మంచిది అన్నాడు. కనుక ఎన్నో వచ్చిన 19 వచ్చిన యెహోవా నా బలమా, నా దుర్గమా అంటే కోట. కోట అని ఉపయోగించేది. కోట అంటే శత్రువులు ప్రవేశించలేరు, శత్రువులు దాన్ని తాకలేరు. అలా కట్టేవారు రాజుల కోటలో. దాని చుట్టూ పెద్ద ప్రహారీ, దాని యొక్క వైభవం రాజకోటతో పోల్చబడ్డది. అంటే అందుకనే నా కోట, నా కొండ, నా దుర్గం అన్న కోటే. అలాగని వాళ్ళు దేవుణ్ణి పోల్చి మాట్లాడడం అనేది జరిగేది. కష్టకాలంలో ఆశ్రయదుర్గంగా బుదిగాంతముల నుండి జనములు నీ వద్దకు వచ్చి అదిగోనండి. అంటే మా పూర్వీకులు అబద్ధ దేవుళ్ళు ఏమని పనికి మాలినటువంటి వ్యర్థమైనటువంటి విగ్రహాలు మాత్రమే పూజించండి అని వాళ్ళు చెప్తూ ఉంటారు. వాటిని వాళ్ళు పూజిస్తూ ఉంటారు.
అయితే మేము అటువంటి వాళ్ళం కామని చెప్పి అక్కడ చెప్తూ ఉన్నాడు కీర్తనగా. అని చివరికి జనాన్ని దేవుడే నిజమైనటువంటి సజీవ దేవుడు అని అన్యజనాలకి తెలియాలి. అన్యజనాలకు తెలియక ఏం చేస్తున్నారు? తెలియక అనేక రకాల విగ్రహాలు, అనేక రకాల బొమ్మలు, చెట్టు పుట్ట తేడా లేక పూజ చేస్తారు ప్రతిదానికి. ఆ గడపకి పూజే, ఆ మెట్టికి పూజే, ఈ నేలకి పూజే, అన్నిటికి, చెట్టుకి పుట్టకి అన్నిటికి వనదేవతలు, గృహదేవతలు, వనదేవతలు, మళ్ళా చచ్చిపోయిన వ్యక్తులు వాళ్ళు దేవుళ్ళని వాళ్ళకి పూజ చేస్తూ ఉంటారు. చచ్చిపోయిన వాళ్ళకి మొట్టమొదటి తీసి అక్కడ పెడతారు. వాళ్ళ ఫోటోల దగ్గర పెట్టి తింటారా? వాళ్ళేం తింటారు? చచ్చిపోయిన వాడు వచ్చి తింటాడా? ఏ కాకైనా వచ్చి తిన్నది అనుకోండి, అడిగాడు పితరుడు కాకి రూపంలో వచ్చాడంటారు. చనిపోయిన వ్యక్తి ఆత్మ కాకి రూపంలో వస్తుందా? అలా వచ్చింది, అదిగో తిన్నది వెళ్ళింది అంటారు. పిండం పెడతారు. బతికున్నప్పుడు అన్నం పెట్టరు, కానీ చచ్చిపోయిన తర్వాత పిండం పెడతారు. ఏంటిది? బతికుండగా చూడరు. అంటే ఏంటి? భయం. ఆ కీడు మాకెక్కడ తగులుతుందని దినం చేస్తారు, లేకపోతే దినం కూడా చేయరు. జనాలు ఎందుకు చేస్తున్నారు? కీడు తగిలేస్తుందేమో దినం చేయకపోతే, ఆ దినం చేయకపోతే కీడు తగులుతుందేమో. కనుక ఆ కీడు మా మీదకి తగలకుండా ఉండాలంటే దిన కార్యక్రమం చేయాలి. అందులో చిన్న దినం ఒకటి, పెద్ద దినం ఒకటి, 2 దినాలు చేస్తారు. మళ్ళీ ఆకు వేస్తారు. ఆకు మీద అన్ని రకాలు వేస్తారు. ఎందుకు? సముద్ర దానాలకు వెళ్ళాలండి. మళ్ళీ ఇవన్నీ శాతాంతాలు, ఈ అన్యజనుల ఆచారాలు, అన్యజనుల మూఢనమ్మకాలు. ఈ అన్యజనుల దేవుళ్ళలోనికి, రక్షణలోనికి వచ్చిన తర్వాత కూడా క్రైస్తవులు వాళ్ళకన్నా ఎక్కువ అనుసరిస్తున్నారు. క్రైస్తవులు ఎవరికన్నా అన్యజనుల కన్నా క్రైస్తవులుగా మారిన తర్వాత వీళ్ళు ఇంకా ఎక్కువ అనుసరిస్తున్నారు. ఒకవేళ నాలాంటి పాస్టర్ గారు ఏమన్నా చెప్తే నచ్చదు వాళ్ళకి. అలా చెప్పేశారు, ఇలా చెప్పేశారు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు. అంచేత అన్యుల ఆచారాలు మనము అనవసరంగా ఆచరించవలసిన అవసరం లేదు. అన్యుల మూఢనమ్మకాలను మనం అనుసరించవలసిన అవసరం లేదు. అది అవసరం లేదని దేవుడు వాక్యమే మనకే తెలియజేస్తూ ఉంది. అది నరులు తమకు దేవతలను కల్పించుకుందరా, అయినను అవి దైవములు, దేవుళ్ళు కావు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నా నామము యెహోవా అని వాళ్ళు తెలుసుకున్నట్లు. చూసారా? అనుభవం కలుగు చేస్తాడంటే అనుభవం ఎలా కలుగుతుంది? కాలక్రమేణా తెలుస్తుంది. అప్పుడప్పుడు మొట్టుగా వేస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు ఒక లెంపకాయ లాగుతూ ఉంటాడు దేవుడు, అప్పుడప్పుడు గోవు గుయ్యమంటూ ఉంటుంటుంది. అలాగేమవుతుంది? అనుభవం కలుగుతుంది. అప్పుడు నేనే దేవుడిని అయినప్పుడు తెలుసుకుంటారు. అప్పుడు దాకా అనుభవపూర్వకంగా తెలుసుకోరు. ఎవరు చెప్పినా గవాల్ని నమ్మరు. అనుభవమే నేర్పిస్తుంది. చూడండి, నేను చచ్చి బతికానండి, అందుకే దేవుడిని నమ్ముకున్నాను అంటారు. మరి మామూలుగా ఉన్నప్పుడు ఎందుకు నమ్ముకోలేదు? నమ్ముకోడు. అప్పుడు డెప్పకాయ తగలలేదు, అందుకే తగిలిన తర్వాత నేను దేవుడిని అప్పటి నుంచి కరోనాలో చాలామంది టర్నింగ్ పాయింట్లోకి వచ్చారు. కరోనాలో మళ్ళీ అప్పుడు కళ్ళు నెత్తుకొచ్చేస్తున్నాయి. అన్నీ బాగుంటే కళ్ళు నెత్తుకొచ్చేస్తాయి మనకి. అందుకే పౌలు శరీరంలో ఏముందన్నాడు? ఒక ముళ్ళు నా శరీరంలో దేవుడు ఉంచాడు, నేను అతిగా హెచ్చిపోకుండా నిమిత్తము. ఏమండి? ఆయనకున్న దర్శనాలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన సూచక్రియలు, ఆయనకు ఉన్నటువంటి దేవుని ప్రత్యక్షతలు, ఆయన అతిగా హెచ్చిపోయే అంత హెచ్చించుకొని అంత గొప్ప ఆత్మీయ జీవితం గడిపాడు పౌలు గారు. అయినా కూడా నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది. ఏంటి ఆ ముళ్ళు? ముళ్ళు అంటే ఏంటి అని ఎన్నో పరిశోధనలు చేశారు. ఎన్నో మరి బైబిల్ తర్జుమాలు చేసుకుని వాళ్ళు కామెంటరీస్ చేశారు. బైబిల్ కామెంటరీస్ ఎన్నో వచ్చినాయి. కానీ ఇంతకీ ఆ ముళ్ళు ఏంటి అన్నది ఎవరికి తెలియదు. అది శరీర సంబంధ బాధో, లేకపోతే ఆత్మ సంబంధమైన బాధో, ఏదో ఒక సమస్య ఆయనకి అలా ఉంటా ఉంది. ఎందుకుంది ఆ సమస్య?
ఆయన అతిగా హెచ్చింపబడకుండానట్లు, అతిశయింపకుండానట్లు అలా ఉంటుంది. మనకి అంతేనండి. ఏదో సమస్య ఉంటుంది. నాకు ఏ సమస్య లేదన్నవాడు ఎవడన్నాడా? కోటీశ్వరుడు కూడా సమస్యలు ఉంటాయి. కోట్లు ఉన్నా కానీ పాటలు పడక తప్పదు. అందుచేత సమస్యలు తప్పవండి, ఎవరికైనా కూడా తప్పవు. అంచేత దేవుని పిల్లలు ఆలోచన చేయండి. ఇంకొక వాక్య భాగాన్ని మనం చదువుకున్నట్లయితే దేవుని యొక్క గ్రంథంలో నుంచి ఇప్పుడు మనం ఎక్కడ చదివాం? ఇర్మియా గ్రంథం 16, 19, 21 వచ్చిన వరకు మనం చదివాం. మరొక వచనం కీర్తన 22, 27. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనం. బూదిగాంత నివాసులందరూ ఎవరంట? అంటే భూమి మీద ఎంతవరకు జనాలు ఉన్నారో, దిగాంతాల వరకు ఎంతమంది ఉన్నారంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు భూమి చుట్టూ ఉన్న దేశాలు ఎంతమంది ఉన్నారో అందరూ కూడా అదిగోండి జ్ఞాపకం చేసుకొని యెహోవా తట్టు తిరిగేదారు. అన్యజనుల వంశస్థులందరూ దేవుడి సన్నిధిని నమస్కారం చేస్తారు. రాజ్యం దేవుడిదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. సరే, ప్రపంచ దేశాలన్నీ ఏలుబడి ఎవరిది? యెహోవాదే, దేవుడిదే. ఇక్కడ ప్రధానమంత్రులు ఉండొచ్చు, రాష్ట్రపతులు ఉండొచ్చు, ముఖ్యమంత్రులు ఉండొచ్చు. వీళ్ళందరికీ పైన ఉన్న అధికారి దేవుడు. యెహోవాదే ఏలుబడి. అన్యజనుల రాజ్యాలు దేవుడే ఏలుతున్నాడు. ఇశ్రాయేలు దేశాన్ని దేవుడే ఏలుతున్నాడు. అన్నిటికీ ఏలిక ఆయనే. అందుచేత భూమి మీద ఉన్నటువంటి జనులందరూ కూడా అన్నపానములు పుచ్చుకొనచ్చు. అదిగోనండి, అన్నపానములు పుచ్చుకొని ఎవరికి నమస్కారం చేస్తారు? అది కనుక రాబోయే తరాల వారు ఆయనను ఆరాధిస్తారు. ముందు తరానికి ప్రభువుని గురించి ప్రకటిస్తారు, ప్రభువుని గురించి చెబుతారు, తెలియపరుస్తారు. అలా తెలియపరుస్తున్నావా? ఇప్పుడు మనం ఎవరు? మనం అందరం అన్యజనులమే. మన దేశం ఏ దేశం? మన దేశం అన్య దేశమే. అంటే ఇశ్రాయేలు దేశం కాని దేశాలన్నీ అన్య దేశాలే. నిజానికి ఇశ్రాయేలు దేశంలో కన్నా అన్య దేశాల్లోనే దేవునికి వచ్చి ఎక్కువ ప్రకటిస్తున్నారు, ఎక్కువ ఆరాధిస్తున్నారు. అన్య దేశాల్లోనే ఎక్కువ మరి దేవుడు ఆరాధనలు జరుగుతున్నాయి మిగతా దేశాల కంటే. చూడండి, మరి మన సంఘం ద్వారా నిన్న మేము అక్కడికి వెళ్ళాం, ఏజెన్సీ ప్రాంతం వెళ్ళాం మన బుధవారం. చాలా చక్కగా సేవకుల సదస్సు జరిగింది. మరి ఆ యొక్క సేవకులు సదస్సులో ఈసారికి చిత్రం ఏంటంటే పాస్టర్ గారులతో పాటు పాస్టర్ అమ్మగారులు కూడా వచ్చేసారు. పాస్టర్ గారు పాస్టర్ అమ్మగారు జంటలుగా వచ్చేసారు. ఆ జంటలుగా రావడం వల్ల కొంచెం ఎక్కువ అయింది బడ్జెట్. మనం అనుకున్న దానికన్నా ఇంకా కొంచెం ఎక్కువైంది. అయినప్పటికీ ఏం చేసామంటే పాస్టర్ గారికి 200 ఇచ్చాం, పాస్టర్ అమ్మలకి ఒక్కొక్క 100 ఇచ్చాం. మరి మన దగ్గర డబ్బులు ఉండాలి కదా, వాళ్ళకి ఒక్కొక్క 100 ఇచ్చాం, వీళ్ళకి 200 ఇచ్చాం. వీళ్ళు కలిసి చక్కగా వచ్చారు, చక్కగా జరిగింది. అలాగే లక్ష్మి గారు 5 చీరలు ఇచ్చారు. మరి ఆ సుజియా కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. సుజియా కూడా దేవుడి సేవకి మాకు సహకారంగా ఉంది. ఆ యొక్క యవనస్త్రాల కోసం కూడా మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రత్యేకంగా. అలాగే ఇంకా ఈ యొక్క నవీన్ చందు
ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి నెల నెల ఏదో కొంత ఆయన జీతంలో కొంత దశంభాగం కొంత, ఇంకో పాస్టర్ గారికో కొంత, ఈ పాస్టర్ గారికో కొంత అలా పంపిన, అలాగే సుజియ వారి దశంభాగంలో కొంత దేవుడి సేవకి ఇప్పుడులాగా ఇలాగ ఈ చీరలు ఇవ్వడం కూడా చేశారు. అలాగే ఇచ్చిన ఇవన్నీ పేదలకు అందజేయడానికి వాళ్ళ ఫోటోలు కూడా తీసాం, వాళ్ళకి ఇచ్చిన ఫోటోలు కూడా తీసాం. ఎందుకంటే మనకు కూడా తెలియాలి కదా. నేను స్టేటస్లో పెట్టాను, మీరు ఎంతమంది చూశారో స్టేటస్లో పెడతాను. అలాగా మనం కొంత సహకారం అందిస్తే మనకు దేవుడు ఎంతో సహకారం అందిస్తాడు. మన తరతరాల మన సంతతి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అటువంటి దీవెన ఆశీర్వాదం మన సంఘానికి, సంఘ బిడ్డలకి, మరి అందరికీ కలగాలనే ఈ యొక్క విధానాన్ని బట్టి మనం ముందుకి సాగిపోతున్నాం. ఇంకా మనం మీరేం ప్రార్థన చేయాలంటే అండి, మన సంఘంలో మనకి కొంచెం సహకారం అందించే వాళ్ళు పెరగాలి, పెంచుకోవాలి, మనం పెరగాలి. మన సంఘంలో ఎవరో ధనవంతులు కాదు, ఏదో అంతంత మాత్రంగా చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న జాబులు చేసేవాళ్ళు తక్కువ, అయ్యి లేని వాళ్ళు ఎక్కువ, అలాంటి జాబులు కూడా లేని వాళ్ళు ఎక్కువ. వ్యాపారస్తులు గొప్ప వ్యాపారస్తులు కాదు, వ్యాపారస్తులు లేరు పెద్దగా, ఏదో చిన్న చిన్న పనులు, చిన్న బిజినెస్, చిన్న కూలినాలు చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది. అయినప్పటికీ మనం ఇచ్చిన చిన్న సహాయమే అది గోరంతల్ని దేవుడు కొండంతలుగా చేసి, గోరంతలను కొండంతలుగా చేసి దేవుడికి మహిమార్థంగా మన సేవ జరుగుతుంది. ఇందాక సోదరి వెంకటలక్ష్మి గారు చక్కని ప్రార్థన చేస్తున్నాను నేను వచ్చేసరికి. అలాగా మనకి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, మనం ఎంత శ్రమ పడినా దేవుని రాజ్యం కొరకే. అదే కదండి కింద ఆదివారం చెప్పుకున్నాం, మీరు దేని కొరకు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు హక్కుదారులుగా, అర్హులుగా ఎంచబడి నిమిత్తం ఆ సేవలో మీరును పాలుభాగస్తులు అవ్వండి. మీరును ఆ సేవకి సహకారము అందించండి. మీరును మీ వంతు ఇలా చూడండి అమ్మ, ఇలా చూడండి, వెనక్కి తిరిగి చూడకండి, ఇలా చూడండి. ఆ సహకారం అందించండి, ఆ పాలుభాగస్తులు కావండి. అలా కావడం వల్ల వాళ్ళ తరం వాళ్ళు, వాళ్ళ యొక్క కుటుంబీకులు, వాళ్ళ సంతతి వారు తరతరములకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. ఇది ఇవ్వడంలో ఉన్న ఆనందం ఇందులో ఉండదండి. ఇచ్చుకునేవాడికి ఉండదు అంత ఆనందం, ఇచ్చేవాడికి ఉండేంత ఆనందం ఇవ్వడంలో ఆనందం ఉంది, తెలుసండి. ఏదైనా మీరు ఎప్పుడైనా పరిశీలన చేయండి. ఎవరికైనా ఒక పేదవాడికి, ఒక నిరుపేదకి, ఒక ఆకలిగా ఉన్నవాడికి ఇంత అన్నం పెట్టండి, మీ ఆకలి తీరిపోద్ది. మీకు ఆకలి, మనకు ఆకలేదు, ఆడికి పెట్టిన తృప్తి మనకు కడుపు నిండిపోద్ది. కనుక అటువంటి విధానాన్ని సంఘాలు మనం నేర్చుకోవాలి, అలాగ బలపడాలి. కనుక 27వ వచనంలో ఏం చెప్పాడు మరలా ఒకసారి కీర్తన, అదిగోండి, బూదిగాంత నివాసులందరూ జ్ఞాపకం చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ దేవుడి సన్నిధిని నమస్కారం చేస్తారు. మన ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు. ఈ సంగతుల తర్వాత నేను చూస్తూ ఉంటుంటే, మరి ఆ సింహాసనం ఎదుట ఉన్నటువంటి, గొర్రెపిల్ల ఎదుట ఉన్నటువంటి గొప్ప జనసమూహములను నేను చూశానంటున్నాడు. అటు తర్వాత నేను చూడగా ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడు కూడా లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడును. తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారే అంజూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనము ఎదుటను, గొర్రె పిల్లల ఎదుటను నిలవబడ్డారట. చూడండి, వాళ్ళు సింహాసన ఆసీనుడైన
మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకర్తకిని స్తోత్రములని మహాశబ్దంతో వాళ్ళు ఎలుగెత్తి బిగ్గరగా చెప్పారట. చూసారా? ప్రియులారా, ఆలోచించండి. కనుక రక్షణ అనేటువంటి సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ మా దేవునికి గొర్రెపిల్లకు కూడా వాళ్ళు స్తోత్రగానాలు చేస్తూ మహాశబ్దంతో వాళ్ళు వెలుగెత్తి చెప్తున్న విషయాలు ఆలోచనలకు మనం అందనంత ఎత్తుగా ఉన్నాయండి. చూసారా? వారు అన్యజాతుల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అన్య జాతి నుంచి, అన్య దేశాల నుంచి వచ్చిన ప్రతి జాతి నుంచి, ప్రతి గోత్రం నుంచి, ప్రతి దేశం నుంచి ఎంతో చేయాల్సిన పని ఉందండి. మనం చేస్తలేదు, మనం సరిగా ఇంకా సంఘాల మీద భారం ఉంది, బాధ్యత ఉంది. అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు అది మనం ఏం చేయాలి? ఇంకా గొప్ప భాగ్యంగా ఏమండి ఈ యుగాంతానికి ముందు క్రీస్తుప్రభు యొక్క సువార్త, క్రీస్తుప్రభు రాకడకు ముందు, ఈ యుగాంతానికి ముందు మన తరంలో మనం బతికున్న వారికి, మన తరం వారికి మనం ఏం చేయాలా? క్రీస్తుప్రభు సువార్త అందరికీ అందిపోయేలాగా, అందరికీ ప్రకటించబడేలాగా మనకు సాధ్యమైనంత దూరంగా వెళ్ళాలి. కనుక భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషితోనూ దేవుని గురించి చెప్పడం, బోధిగాంతముల కొరకు దేవుని గురించి ప్రకటించడం జరుగుతున్న రోజులు ఇవి. ఎవరికి వాళ్ళే వెళ్తున్నారు ఏమండి, అనేక దేశాలకి, అనేక ప్రాంతాలకి. నన్ను ఉత్తర కొరియా రమ్మన్నారు. మరి 2 నెలలు టైం పడుతుంది, ఒక సువార్త టీం వెళ్తున్నాం, మీరు కూడా రండి యశ్రత్నం గారు అని అడిగితే నేను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? ఆ టీంతో కలిసి పెట్టుకుని అన్నీ ఆలయ, ఖర్చులు అన్నీ ఆలయ, అన్నీ ఆలయ, భోజనాలు అన్నీ ఆలయ, ఆలయ విమానం ఎక్కిస్తారు, తీసుకెళ్తారు, తీసుకొస్తారు. మనం సువార్తకి ఈ బ్యాడ్జీలు వేసుకుని మెడలో సువార్తకి తిరగడమే. ఇక్కడ సంఘం దెబ్బతింటుంది నేను లేకపోతే ఎలాగాని. మనకున్న బంధకాలు, ఈ కాళ్ళకు బంధ, ఈ ఎక్కడ పోయాడో ఈ హిజరత్తుల అనుకుని మనం లేకపోతే ఇక్కడ పని అవుతుంది. అలాంటి బంధకాలు ఉన్నాయి. ఇది ఒక పక్క దేవుడి సేవ అయితే, మరో పక్క కుటుంబ సేవ, కుటుంబ సమస్యలు, కుటుంబ పోషణ. మరి మా అబ్బాయి అంత బలమైనటువంటి వాడు కాదు, అంత జ్ఞానవంతుడైనటువంటి వాడు కాదు, అంత సమర్థుడైన వాడు కాదు. మరి మనం చచ్చిపోయిన తర్వాత ఎలా చేసుకుంటాడో మనకు తెలియదు. కానీ బతికొండగా మాత్రం ఆ భారం అంత బలంగా నిలబడి మోయగలిగే స్థాయిలో లేడు. ఇంకా అనూష అయితే పర్వాలేదు, మంచి అత్తగారిలాగా చాలా తెలివైంది, భారం భరించిన, కష్టం సుఖం అనుభవించిన పరిస్థితి కనిపిస్తుంది, తట్టుకునే పరిస్థితి పర్వాలేదు. కానీ మా వాడు బలహీనం, అటు తట్టుకోలేదు. అంచేత నాకు వచ్చిన అవకాశాన్ని వదిలేశాడు. ఉత్తర కొరియా వెళ్తే ఈ పరిస్థితి ఎలాగున్నావు, ఎలా మారిపోతుంది ఈ పాటికి. మళ్ళీ ఇప్పుడు అటువంటి అవకాశం ఏమైనా వస్తే వెళ్ళిపోతారని చూస్తున్నాను. ఇప్పుడు అటువంటి అవకాశం ఏమైనా వస్తే వెళ్ళిపోతారని చూస్తున్నాను. ఏం చేత ఇంకో వీళ్ళకి అప్పచెప్పేసి సంఘం వాక్యాలు మీరు చెప్పుకోండి, అందాక 2 నెలలు అలాగా ఎవరో దొరగారిని పట్టుకుంటాం. అలా మెల్లగా సంఘానికి సహకారం అందించేలాగా బలపడేలా చేసుకోవచ్చు. అప్పుడు అంత ఆలోచన లేదు, అందుకే వదిలేసాం అవకాశం. కానీ ఈసారి ఈ నవోదయ ఫౌండేషన్, నవోదయ మినిస్ట్రీ, నవోదయ ఫౌండేషన్ పెట్టాం. అంచేత ఈ చీరలు ఇవ్వడాలు, ఇవన్నీ భోజనాలు ఎట్టడాలు, డబ్బులు ఇవ్వడాలు, ఇలాంటివన్నీ చేసి దాన్ని మెల్లగా డెవలప్ చేసుకుంటే మనకి సహకారంగా ఎవరైనా హెల్ప్ చేస్తే, ప్రస్తుతానికి ఎవరు లేరు మనకి పైనుంచి చేసేవాళ్ళు. ఒకవేళ దొరికితే మంచిదే, మనం సంఘాన్ని డెవలప్ చేసుకుంటాం, మనం ఇంకా చక్కగా ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్తాం. అని మీరు అందరూ ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థన చేయాలి. ఈ అన్యజనులకి సువార్త గురించి చెప్తున్నాను ఇక్కడ. ఈ అన్యజనులు అందరికీ ఏమందాలట? మళ్ళా చూడండి, ప్రకటన గ్రంథం 9:10 వచనాలు. ప్రతి జన్మలో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజల్లో నుండి
ఆయా భాషలో లాంగ్వేజ్లు వేరు వేరే లాంగ్వేజ్లు ఉంటాయి, భాషలు వేరుగా ఉంటాయి. వేరే భాషలో వాక్యం చెప్పాలంటే మరి మనం ఎలా చెప్తాం? ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇప్పుడు అమెరికా వెళ్ళి ఇంగ్లీష్లో చెప్పాలంటే మనకి ఇంగ్లీష్ రాదు. ఒక ఇంగ్లీష్ మాట్లాడేవాడిని పెట్టుకోవాలి, ట్రాన్స్లేటర్ని పెట్టుకోవాలి. అలాగే హిందీలో చెప్పాలంటే ఆ హిందీ దేశం వెళ్ళినప్పుడు ఒక ట్రాన్స్లేషన్ పెట్టుకోవాలి. అప్పుడు మనం చెప్పిన దాన్ని ట్రాన్స్లేషన్ చేస్తాడు. అలాగే అన్య జాతులకి, అన్య దేశాలకి, అన్ని భాషలో మాట్లాడేవారికి ఈ సువార్త వెళ్ళాలి. గతంలో సంపాదించుకున్న వాళ్ళు దేవుడి కోసం ఖర్చు పెట్టలేదు, కోట్లు కోట్లు సంపాదించుకున్నారు. వాళ్ళు దాచుకుని మూటలు కట్టుకున్నారు, పొలాలు కొనుక్కున్నారు, స్థలాలు కొనుక్కున్నారు, బిల్డింగులు కట్టుకున్నారు, ప్యాలెస్లు కట్టుకున్నారు, వెండి బంగారాలు కొనుక్కున్నారు. కానీ దేవుడి సేవకు వాళ్ళు ఖర్చు పెట్టలేదు. కానీ మనం ఖర్చు పెడదామనుకున్న వాళ్ళకి దొరకలేదు. అదే విచిత్రం. మనుషుల్లో 2 రకాల మనుషులు ఉన్నారట. జాగ్రత్తగా వినండమ్మా. ఎన్ని రకాలు? ముఖ్యంగా 2 రకాల మనుషులు ఉన్నారు. అందులో ఒక రకం బాగా కష్టపడేవాళ్ళు, ఇంకో రకం తక్కువగా కష్టపడేవాళ్ళు, అంతంత మాత్రంగా కష్టపడేవాళ్ళు. బాగా కష్టపడేవాళ్ళు, తక్కువగా కష్టపడేవాళ్ళు, 2 రకాలు ఉన్నారు. కానీ ఈ 2 రకాల్లో ఎవరు మంచి స్థితిలో ఉన్నారు తెలుసండి? బాగా కష్టపడేవాళ్ళు మంచి స్థితిలో ఉన్నారా, లేదా తక్కువగా కష్టపడేవాళ్ళే మంచి స్థితిలో ఉన్నారా? కరెక్ట్గా చెప్పేశారు బాబాయ్. బాగా కష్టపడేవాళ్ళు అంటే అట్టడుగుని పడిపోయారట. తక్కువగా అంటే ఆడికి పెద్ద కష్టమే కాదు, అలాగే ఇలాగొచ్చేస్తాడు. అలాంటి వాళ్ళు మంచి స్థితిలో ఉన్నారట, మంచి బాగా సంపాదిస్తున్నారట, మంచి బాగా చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఉదయం మొదలుకొని సాయంకాలం రాత్రి చాలా రాత్రి గొడ్డిలా కష్టపడేవాడికి ఏం రాదు. కానీ అలాగెళ్ళి ఇలాగ వచ్చేస్తాడు, పెద్ద కిలాడి మాయ. అదే తక్కువ కష్టపడే రకాలు. అవి పెద్ద కష్టాలు కాదు, మోళీలు దగాలు ఇలా ఏయో చేసుకొచ్చి మొత్తం మీద వాడి కోట్లకి పడగెత్తుతాడు, కోట్లు కోట్లు సంపాదించేస్తాడు. పాటు పడ్డవాడికి ఫలితం ఉండదు. ఏ పాటు పడినవాడికి అదే కూర్చున్నవాడికి గుండెకాయ అంటారు కదా, కష్టపడ్డవాడికి పడకాళ్ళు, కూర్చున్నవాడికి గుండెకాయ అంట. మరి నేను 30 ఏళ్ళు బట్టి సేవలో ఉన్నాను, 30 ఏళ్ళు దాటిపోయింది. అయినా ఎంత కష్టపడినా మనకి ఏమీ లేదు ఫలితం. అంటే ఆర్థికంగా పరలోకంలో మనకి ఎలాగ ఉంటుంది, ఆర్థికంగా ఇక్కడ ఏమి మనకు కనిపించలేదు. కానీ నాకన్నా వెనకాల వచ్చిన వాళ్ళు హై లెవెల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు దొరలను పట్టుకున్నారు, విదేశాల నుంచి సాయాలు తెచ్చుకున్నారు, మంచి స్థాయికి వెళ్ళిపోయారు. మనకి అవి తెలియదు. మరి మనం కష్టపడుతున్నాం, గొడ్లా కష్టపడుతున్నాం. అయినా ఇది నిజమే, 2 రకాల మనుషులు, బాగా కష్టపడేవాళ్ళు, బాగా కష్టపడని వాళ్ళు. తక్కువగా ఏదో అంటే అలాంటి వాళ్ళు అభివృద్ధి చెందారు, అలాంటి వాళ్ళు సంపాదించారు, అలాంటి వాళ్ళు డెవలప్ అయ్యారు, అలాంటి వాళ్ళు అన్ని విధాల గొప్ప స్థితికి వెళ్ళిపోయారు. అదే వాస్తవం మనకి జరుగుతుంది. దేవుని పిల్లలు ఆలోచించండి. ఎంత కష్టపడతాడని, గొడ్లా కష్టపడతాడని కూడి ఉండదు అడిగి. అని అలాగ వేసిన బట్టలు మాయకుండా, ఇస్త్రీ చెరగకుండా ఇలాగెళ్ళి కారులో వెళ్తాడు, అలా కారులో వస్తాడు. ఎలాగొచ్చినాయి కార్లు, ఎలాగొచ్చింది సంపాదన? అదే విచిత్రం, అదే మాయ, మాయ జీవితం. కనుక 10వ వచనం కూడా చదవండి. ప్రకటన గ్రంథం 7:10. సింహాసనాయుడైన మా దేవునికి, గొర్రెపిల్లకును మా రక్షణ కొరకు స్తోత్రమని మహాశబ్దంతో, అదిగోనండి సరే, మహాశబ్దంతో మా రక్షణ కొరకు దేవా నీకు వందనాలు, గొర్రెపిల్లగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి వందనాలని చెప్పేసి అన్నారు. ఈ మత్తయి సువార్త 24:14. ఈ రాజ్య సువార్త భూలోక రాజ్యాలన్నిటికీ ప్రకటించబడాలి, బూదిగాంతముల వరకు ప్రకటించబడాలి. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటను
ప్రకటింపబడును. అది వచ్చారు, మనం ప్రకటన చేయాలి కదా. అది ప్రభు రావాలంటే ప్రకటన జరగాలి. ఈ లోక రాజ్యాలన్నిటికీ అందాలి సువార్త. సువార్త అందాలంటే సంఘాలు కదలాలి, సంఘాలు వెళ్ళాలంటే ఊరికి వెళ్ళిపోతే సరిపోద్దా? ఇలాగ ఒక ట్రిప్ వెళ్తే 10,000 ఖర్చు అవుతుంది, అలాగ ఒక ట్రిప్ వెళ్తే 5-6 వేలు ఖర్చు అవుతుంది. మరి ఆ డబ్బులు ఎలాగొస్తాయి? ఆ సహకారం ఎవరు అందిస్తారు? కనుక రాకపోయినా, నువ్వు సువార్తకు రాకపోయినా, సువార్తకు వెళ్ళేవారిని పంపడం మనకి బ్లెస్సింగ్ అనమాట. మీరు రాకపోయినా ఇంటి దగ్గర ఉండి ఆ దేవుని ఆశీర్వాదం మీరు పొందుకోవచ్చు. అందులో పాలిభాగస్తులు అవుట ద్వారా, సువార్తలో సహకారులు అవుట ద్వారా వాళ్ళు కూడా ఆ ఆశీర్వాదాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్మై భూలోకం అంతటా కూడా ప్రకటించబడాలి. ఆడి తర్వాత అదిగో అప్పుడు వస్తుంది. చూసారా, దేవుని రాజ్యానికి వచ్చి చూసారా ప్రభు ఎంత చక్కని మాట చెప్పాడు. యేసుప్రభు వారు దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించుచూ తిరిగాడు. బాప్తిస్మిచ్చి యోహాను గారు దేవుని రాజ్యానికి వచ్చి ప్రకటించుకుంటూ తిరిగాడు. దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని ఆయన చెప్పాడు. అదే మాట యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, అదే మాట పౌలు గారు చెప్పారు, అదే మాట అపోస్తలులు చెప్పారు, అదే మాట అనేకులు చెప్పుకుంటూ వచ్చారు. నిన్న అక్కడ సేవకుల సదస్సులో పరలోక రాజ్యపు తాళపు చెవుల గురించి చెప్పారు. సేవకులు వాళ్ళు కూడా మామూలుగా లేరు, అందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు ఉన్నారు. చక్కగా అది ఆ ప్రాంతంలో, నేను వెళ్ళిన ప్రాంతంలో నిజానికి వాళ్ళందరూ మాకన్నా టాప్ లెవెల్లో ఉన్నారు. అలాగే చిన్నవాళ్ళు ఏం కాదు, చక్కగా చదువుకున్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా వచ్చారు. ఆడికి పరలోక రాజ్యపు తాళపు చెవుల గురించి చెప్పారు. ఈ లోకం అంతా అపవాది లాక్ చేశాడు, ఈ లోకాన్ని లాక్ చేశాడు. ఆడు చేసినటువంటి లాక్ని అన్లాక్ చేయాలి మనం. ఆ తాళపు చెవులు తీయాలి అంటే విడిపించాలి, విడుదల చేయాలి. ఆ తాళపు చెవులు మొట్టమొదట పేతురు గారికి ఇచ్చాడు. ఆ తర్వాత అపోస్తలులు అందరికీ ఇవ్వబడ్డాయి. ఆ తర్వాత క్రైస్తవులకి ఇవ్వబడ్డాయి, ఆదిమ సంఘానికి ఇవ్వబడింది. ఆ తర్వాత క్రైస్తవులకి ఈరోజు ఈ తరంలో మనకి దేవుడు ఈ తాళపు చెవులు ఇచ్చాడు. ఈ తాళపు చెవులు ఉపయోగించి అపవాది లాక్ చేసినటువంటి ఆత్మల్ని రక్షించాలి. ఆ తాళపు చెవులే సువార్త, ఆ తాళపు చెవులే దేవుడి వాక్యం. ఆ తాళపు చెవులు అంటే సువార్త, వాక్యం, దేవుని జ్ఞానం అనే తాళపు చెవులు, దేవుని సువార్త అనే తాళపు చెవులు, దేవుని వాక్యం అనే తాళపు చెవులు అని అన్నీ అక్కడ సేవకులకు చెప్పబోతికి వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు, చాలా సంతోషపడ్డారు. అంత బాగా చెప్పారని బాగుందన్నారు సబ్జెక్ట్. కనుక సాతాను లాక్ చేసినటువంటి పాపం చేత లాక్ చేసాడు, అపరాధముల చేత లాక్ చేశాడు, లాక్లో వెంటనే తాళం వేసేసాడు. అనేకమైన వ్యాపారాల్లో లాక్ చేశాడు, వ్యవహారాల్లో లాక్ చేశాడు. ఈ లోక సంబంధమైన నేత్రాశ లాక్ అయిపోయారు, దురాశ లాక్ అయిపోయారు, జీవకుడంబం లాక్ అయిపోయారు. ఆ లాక్ చేసిన వాళ్ళు ఏం చేయాలి? మనం అంతా విడిపించుకు రావాలి, లాక్కు రావాలి. ఆ తాళాలు విడుదల అవ్వాలంటే సువార్త చెప్పాలి, అదే తాళపు చెవులు అని చెప్పి వాళ్ళకి మంచి వాక్యం చెప్పడం జరిగింది. దేవుని పిల్లారా, దానికి కారణం ఎవరు? మీరే. మీరు పంపించారు కాబట్టి మేము వెళ్ళి చెప్పగలిగాం. మీ సహకారంతోనే ఈ దేవుడి పని జరుగుతుంది. కనుక మనుషుల మధ్య దేవుని మహాసువార్త ప్రకటించడం, దేవుని యొక్క పరిపాలనా విధానాన్ని ప్రకటించడం, ఆయన రాజ్యాన్ని మరి ప్రకటించడం అనేది దేవుడు మనకి ఇచ్చాడు. మనుషుల్ని దేవునికి విధేయులైనట్లుగా చేయడం రాజ్యంలో భాగం, రాజ్య సంబంధమైన పనిలో ఒక భాగం. కాబట్టి అది సువార్త క్రీస్తు ప్రభు యొక్క రాయబారుల పని, లేదా క్రీస్తు పరిచర్యలో ఉన్న సంఘం యొక్క పని అని మనం ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించవచ్చు అండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 12వ వచనం.
దేవుని రాజ్యమును గురించి, యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుచుండగా. ఏం ప్రకటిస్తున్నాడు? దేవుని రాజ్యమును గురించి, క్రీస్తు ప్రభువుని గురించి ఆయన సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను, అదిగో అనేక మంది స్త్రీలు కానీ పురుషులు కానీ బాప్తిసం పొందారు, రక్షణ పొందారు. అదే ద పవర్ ఆఫ్ గాడ్. అంటే సువార్తలో దేవుడి శక్తి ఉంది. ఆ సువార్త ప్రకటించడానికి పంపిన వాళ్ళకి ఆ దేవుడి ఆశీర్వాదం ఉంటుంది, దీవెన ఉంటుంది. అందుకని వాళ్ళ కష్టార్జితాన్ని ఖర్చు పెడతారు, వాళ్ళ కష్టార్జితాన్ని ఇవ్వగలుగుతారు. అలా ఇవ్వడం ద్వారా వాళ్ళు కూడా పాలిభాగస్తులు అవుతున్నారన్న వాస్తవాన్ని దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 20వ అధ్యాయము అపోస్తలుల కార్యం 20వ అధ్యాయము 25వ వచనం. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయము 25వ వచనం. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్య అక్షర దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ సంచరించాను. మేము అక్కడికి ఏజెన్సీ ప్రాంతం వెళ్ళి ఏం చేసాం? దేవుని రాజ్యం గురించిగా ప్రకటించాం. చూసారా? ఆ దేవుని రాజ్యముని గురించి ప్రకటించచ్చు సంచరించుచున్నాం. మీలో ఎవడో ఇక మీదట మా ముఖము చూడడని ఇంకో చోటకి వెళ్ళిపోతున్నాం కాబట్టి మా ముఖం చూడరని ఇప్పుడు మీ గురించి తెలిసింది అన్నాడు. ఎవని నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెడుతున్నాను. అందుకు మీరే సాక్ష్యం. దేవుని సంకల్పం అంతే మీకు తెలియకుండా నేను ఏమియో. చూసారండి, వండర్ఫుల్ అండి. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమైంది? మనము దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానంలో ఏమీ దాచుకోకుండా మొత్తం చెప్పాలి. ఈ బైబిల్లో దేవుడు ఏమి ఇచ్చాడో అదంతా మొత్తం అందరికీ చెప్పాలి. ప్రకటన గ్రంథం నుంచి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్నీ చెప్పాలి. అది దేవుడి సంకల్పం. అదే పౌలు అన్నాడు, మేము ఏమీ దాచుకొనకుండా మరి అన్నీ కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం, అన్నీ మీకు చెప్తా ఉన్నాం. కనుక మీ ఒకవేళ ఇన్ని వాక్యాలు విన్న తర్వాత కూడా మీరు మారకపోతే మీ నాశనానికి మీరే కారకులు, మీ నాశనానికి మాకు సంబంధం లేదు అని ఎంత కరెక్ట్గా చెప్పాడు. చూసారా? అంత కరాఖండిగా చెప్పుకొచ్చాడు. కనుక అన్యజనులకి, సమస్త అన్యజనులకి, సమస్త రాజ్యాలకి, సమస్త దేశాలకి అందరికీ ఈ రాజ్య సువార్త ప్రకటించాలి. అలా ప్రకటించేటువంటిది చాలా గొప్ప భాగ్యం. ఇర్మియా గ్రంథంలో 23:5 వచనం నుంచి దేవుడు చేసింది ఏమంటే, రాబోయే కాలంలో నేను దావీదు వంశంలో నాయస్తుడైనటువంటి యెహోవా ఆజ్ఞ ఇస్తున్నాడు. రాబో దినాల్లో దావీదుకి నీతి సిగిరిని పుట్టిస్తాను. అతడు రాజై పరిపాలన చేస్తాడు. అతడు వివేకంగా నడుచుకుంటాడు, వివేకంతో కార్యాలు జరిగిస్తాడు. భూమి మీద లోకం అంతట్లో కూడా నీతి న్యాయములు జరిగిస్తాడు. అతని రోజుల్లో యోధా రక్షణ పొందుతుంది. ఇశ్రాయేలు వారు నిర్భయంగా నివసిస్తారు. చూసారా? ఏమని పేరు పెడతారట? యెహోవా మనకి నీతి అని ఆయనకి పేరు పెడతారు. యెహోవా మనకు నీతి. అందుకే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎతకడం అంటే అర్థం ఏంటి? దేవుడు. నీతి అంటే యేసుప్రభు. ఆయన రాజ్యం అంటే ఆయన సంఘం. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహిస్తాడు. ఈ పనికి, దేవుడి పనికి సహకరించిన వారందరికీ మాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ